వెరీ గుడ్ ఈవినింగ్ అండి. మనం ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్‌కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అనేవి డీటెయిల్డ్‌గా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్సో అవి కంప్లీట్‌గా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ అనాలిసిస్‌లోకెళ్ళే ముందు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్‌మెంట్ అండి. మన మైండ్స్ అకాడమీ నుంచి గ్రూప్స్ ప్రీమియర్ లీగ్ అనేది స్టార్ట్ కాబోతుంది. అండ్ ఈ గ్రూప్స్ ప్రీమియర్ లీగ్‌లో ఈ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్స్, సో వాళ్ళందరూ కూడా ఈ గ్రూప్స్ ప్రీమియర్ లీగ్‌కి రిజిస్టర్ కావచ్చు అండ్ ఫ్రీగా టెస్ట్‌లు కూడా ఇవ్వచ్చు. అండ్ ఈ గ్రూప్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఈ టెస్ట్‌లు అంచెల వారీగా జరుగుతాయన్నమాట. డిఫరెంట్ స్టేజెస్‌లో జరుగుతాయన్నమాట. సో ఫస్ట్ స్టేజ్‌లో మొత్తం అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా టాపర్స్‌ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ సెకండ్ స్టేజ్‌లో జోన్స్ నుంచి టాపర్స్‌ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ థర్డ్ స్టేజ్‌లో కూడా ఎవరైతే టాపర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మా కోర్సెస్‌లో కన్సెషన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఈ ఫస్ట్ టాపర్‌కి 50,000 క్యాష్ ప్రైజ్, అండ్ సెకండ్ టాపర్‌కి 30,000 క్యాష్ ప్రైజ్, అండ్ థర్డ్ టాపర్‌కి 20,000 క్యాష్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. మీరు రిజిస్టర్ కావచ్చు. అండ్ టెస్ట్ కూడా ఆన్లైన్‌లో కాదు, ఆఫ్లైన్‌లో జరుగుతుంది. సో ఇట్స్ లైక్ అ మాక్ టెస్ట్ అండి. ఇట్ విల్ బీ హెల్ప్‌ఫుల్ ఫర్ యూ. ఎందుకంటే టెస్ట్ స్టాండర్డ్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఇది కేవలం ఒక టెస్ట్‌తో వదిలిపోయేది కాదు. మల్టిపుల్ టెస్ట్‌లు మీరు రాయాల్సి ఉంటుంది. సో ఇట్ విల్ బీ డెఫినెట్లీ హెల్ప్‌ఫుల్ ఫర్ యూ అండి. సో మనం డిస్కషన్‌లోకి వెళ్తే ఫస్ట్ టాపిక్ ఏంటి అని అంటే, ఆంధ్రప్రదేశ్‌ని ఒక ఎనర్జీ స్టోరేజ్ హబ్‌గా మార్చాలని చెప్పేసి రీసెంట్‌గా ఆంధ్రప్రదేశ్‌లో ఒక పాలసీని తీసుకురావడం జరిగిందనమాట. ఆంధ్రప్రదేశ్ క్లీన్ ఎనర్జీ డెవలప్మెంట్ పాలసీ అని చెప్పేసి ఒక పాలసీని తీసుకురావడం జరిగిందనమాట. అయితే దీని గురించి స్పెసిఫిక్‌గా మాట్లాడుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఈ రెన్యూబుల్ ఎనర్జీ లేదంటే క్లీన్ ఎనర్జీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఫర్ ఎనీ స్టేట్ లేదంటే ఎనీ కంట్రీ. రెన్యూబుల్ ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ బ్రీఫ్ ఐడియా ఇస్తానండి. బిఫోర్ గోయింగ్ ఇంటు ది టాపిక్, ఆ బ్రీఫ్ ఐడియా ఏంటంటే, ఈ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటినే ఈ క్లీన్ ఎనర్జీ సోర్సెస్ అని కూడా పిలుస్తారనమాట. ఎందుకు వాటిని క్లీన్ ఎనర్జీ సోర్సెస్ అని పిలుస్తారు అంటే, దే డోంట్ కమ్ విత్ ఎనీ ఎమిషన్స్ అండి, రైట్? అంటే దీని అర్థం ఏంటంటే, దే కమ్ విత్ జీరో ఎమిషన్స్ అనమాట. జీరో ఎమిషన్స్. ఇక్కడ ఎమిషన్స్ అంటే ఏంటి? ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేవి మనకు ఆల్రెడీ తెలిసిందే అనమాట, GHGs. ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ యూజ్ చేయటం వల్ల, ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే పర్టికులర్గా మనం ఈ కోల్ కానీ లేదంటే పెట్రోలియం కానీ డీజిల్ కానీ ఇవన్నీ కూడా ఫాజిల్ ఫ్యూయల్స్ అనమాట. వీటినే ఏమని పిలుస్తారంటే హైడ్రోకార్బన్స్ అని కూడా పిలుస్తారు అనమాట. వీటినే హైడ్రోకార్బన్స్ అని కూడా పిలుస్తారు. అయితే ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ని మండించినప్పుడు ఏమవుతుందంటే, అవి గ్రీన్ హౌస్ గ్యాసెస్ని రిలీజ్ చేస్తాయి. ఎందుకంటే ఇవి హైడ్రోకార్బన్స్ కాబట్టి వాటిని మండించినప్పుడు ఇవి గ్రీన్ హౌస్ గ్యాసెస్ని రిలీజ్ చేస్తాయి. అది మనందరికీ తెలిసిన విషయమే. ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల ఏమవుతుందంటే, గ్లోబల్ వార్మింగ్ అనేది ఒక పెద్ద ప్రాబ్లం అనమాట. ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్ జరగటం వల్ల. ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల జనరల్గా ఏమవుతుందంటే, ఈ ప్లానెట్స్ టెంపరేచర్స్, అట్మాస్ఫిరిక్ టెంపరేచర్స్ ఏవైతే ఉంటాయో, ఈ ప్లానెట్స్ అట్మాస్ఫిరిక్ టెంపరేచర్స్ అనేవి విపరీతంగా పెరిగిపోవడం జరుగుతుంది. అండ్ ఎర్త్స్ హీట్ బడ్జెట్ ఏదైతే ఉందో, ఎర్త్స్ హీట్ బడ్జెట్ అనేది ఏదైతే ఉందో అది డిస్బ్యాలెన్స్ అవడం కూడా జరుగుతుందన్నమాట. ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఈ ఎర్త్స్ హీట్ బడ్జెట్ అనేది డిస్బ్యాలెన్స్ అవుతుంది. అండ్ ఇట్ లీడ్స్ టు వాట్? ఇట్ లీడ్స్ టు క్లైమేట్ చేంజ్ అండి, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, రైట్? ఈ క్లైమేట్ చేంజ్ అనేది ఎవరికి కూడా, అంటే ప్లానెట్ ఎర్త్ సస్టైనబిలిటీకి అంత మంచి ఫినామినన్ ఏం కాదనమాట. ఎందుకంటే చాలా నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ఉన్నాయన్నమాట ఈ క్లైమేట్ చేంజ్తో. ఎలాంటి నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి? ఈ క్లైమేట్ చేంజ్ అనేది ఆల్మోస్ట్ ఎవ్రీ సెక్టర్ని కూడా ఈక్వల్గా ఇంపాక్ట్ చేస్తుంది. లేదంటే కొన్ని సెక్టర్స్ అనేవి హెవీగా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనం క్లైమేట్ చేంజ్ స్పెసిఫిక్గా మాట్లాడుకుంటే, అగ్రికల్చర్ అనేది ఒక సెక్టర్ విచ్ ఈస్ వన్ ఆఫ్ ది హెవీలీ ఎఫెక్టెడ్ అండి, వర్స్ట్ ఎఫెక్టెడ్ డ్యూ టు క్లైమేట్ చేంజ్ అనమాట. ఎందుకు అగ్రికల్చర్ క్లైమేట్ చేంజ్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది అంటే, ఇప్పుడు టెంపరేచర్స్ పెరిగిపోవటం వల్ల ఈ క్లైమేట్ చేంజ్ అంటే టెంపరేచర్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి అనమాట. టెంపరేచర్స్ ఇంక్రీజ్ కావటం, అండ్ దాంతోపాటు ఈ డ్రాట్ ఇంటెన్సిటీ ఏదైతే ఉందో, ఈ డ్రాట్ ఇంటెన్సిటీ పెరగటం, లేదంటే డ్రాట్ ఫ్రీక్వెన్సీ పెరగడం. చెప్పుకుంటే చెప్పుకుంటే మీరు న్యూస్లో చూసే ఉంటారు, ఈ ఫినామినన్ కాల్డ్ ఎల్ నినో. అంటే ఇండియాలో వీఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ దిస్ టైమ్ సూపర్ ఎల్ నినో అనమాట. ఈ సూపర్ ఎల్ నినో రీజన్ ఏంటి? రీజన్ క్లైమేట్ చేంజ్ అండి.
ఈ సూపర్ ఎల్నినోకి రీజన్ క్లైమేట్ చేంజ్. ఈ సూపర్ ఎల్నినో అనేది ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ ఏదైతే ఉందో సౌత్ వెస్ట్ మాన్సూన్ని కొంచెం నెగిటివ్గా ఎఫెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ నెగిటివ్ ఇంపాక్ట్ ఉండటం వల్ల ఇండియాలో డ్రాట్ వచ్చే అవకాశం ఉంది. క్లైమేట్ చేంజ్ అగ్రికల్చర్ పైన వర్స్ట్ ఇంపాక్ట్ చూపిస్తుంది. అండ్ ఇంకొక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఒకసారి ఇండియన్ ఎకానమీని చూసుకుంటే ఇండియన్ ఎకానమీలో మోర్ దెన్ 45% ఆఫ్ పాపులేషన్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ డిపెండెడ్ ఆన్ అగ్రికల్చర్ సెక్టర్ అనమాట. అంటే మెజారిటీ పీపుల్ లైవ్లీహుడ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ద అగ్రికల్చర్ సెక్టర్. ఫైన్. సో ఈ టెంపరేచర్స్ ఇంక్రీజ్ కానీ, సో టెంపరేచర్స్ ఇంక్రీజ్ అయితే ఎందుకు ఇది కన్సర్న్? నౌ వీట్ అనేది ఒక క్లైమేట్ అంటే టెంపరేచర్ సెన్సిటివ్ క్రాప్ అండి, అది అందరికీ తెలిసిన విషయమే. అంటే సో వీట్ అనేది రబీ క్రాప్ అండ్ వీట్ కూడా కోల్ క్లైమేట్ ఏరియాస్లో కల్టివేట్ చేస్తారనమాట. రైట్. సో టెంపరేచర్స్ పెరిగిపోతే దేర్ మైట్ నాట్ బి కండిషన్స్ విచ్ సపోర్ట్ ది కల్టివేషన్ ఆఫ్ వీట్ అండి. సో వీట్ కల్టివేట్ చేయకపోతే అది ఫుడ్ ఇన్సెక్యూరిటీ ఛాలెంజెస్ని క్రియేట్ చేసే అవకాశం కూడా ఉందన్నమాట. రైట్. సో డ్రాట్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ దెన్ ఫ్లడ్స్ కూడానండి. సో ఫ్లడ్స్ అండ్ దాంతోపాటు హీట్ వేవ్ లాంటి ఈ రీసెంట్ టైమ్స్లో హీట్ వేవ్స్ పెరిగిపోవటం. సో ఈ హీట్ వేవ్స్ పెరిగిపోవటం వల్ల ఇప్పుడు ఎవరైతే ఈ బయట పనిచేస్తున్నారో, ఎండలో పనిచేస్తున్నారో, సో వాళ్ళ ఎఫిషియన్సీ, వాళ్ళ ప్రొడక్టివిటీ కూడా సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయ్యే అవకాశం ఉంది. హీట్ వేవ్ కూడా హెల్త్ పైన వర్స్ట్ ఇంపాక్ట్ ఉంటాయి. సో ఓవరాల్గా ఎకనామిక్ ప్రొడక్టివిటీ తగ్గే అవకాశం ఉంది. సో ఈ కాన్సిక్వెన్సెస్ చాలా ఉన్నాయండి. ఇంకా సీ లెవెల్ రైజ్ కానీ, సీ లెవెల్ రైజ్ అయితే ఏమవుతుందంటే ఈ కోస్టల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ కోస్టల్ ఏరియాస్ అన్ని సబ్మర్జ్ అయిపోవటం. అండ్ ఈ కోస్టల్ ఏరియాస్లో ఫిషర్మెన్ ఉంటారు కదా, వాళ్ళ లైవ్లీహుడ్ లాస్ అవ్వటం. లేదంటే ఈ సీ లెవెల్ రైజ్ వల్ల ఆ వాటర్స్ ఏదైతే ఉందో ఆ వాటర్స్ ఈ ల్యాండ్లోకి ఎంటర్ అవ్వడం, అగ్రికల్చర్ ల్యాండ్లోకి ఎంటర్ అవ్వడం. అండ్ దానివల్ల సెలైనైజేషన్ ఆఫ్ ది సాయిల్ సెలైనిటీ అనేది ఇంక్రీజ్ కావడం. సో ఇట్లాంటి చాలా చాలా నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ఉన్నాయండి క్లైమేట్ చేంజ్ వల్ల. సో దీనికి బెస్ట్ పాసిబుల్ సొల్యూషన్ ఏంటి? ద బెస్ట్ పాసిబుల్ సొల్యూషన్ ఏంటి అని అంటే ఈ రెన్యూబుల్ ఎనర్జీ ఏదైతే ఉందో, క్లీన్ ఎనర్జీ ఏదైతే ఉందో, ఈ రెన్యూబుల్ ఎనర్జీని మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది, అంటే అడాప్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సో రెన్యూబుల్ ఎనర్జీని అడాప్ట్ చేయటం వల్ల ఇది ఏమవుతుందంటే ఒక రకంగా ఈ క్లైమేట్ చేంజ్ని మిటిగేట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ మీరు ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, ఈ నెట్ జీరో టార్గెట్ని ఇండియా 2070లో అచీవ్ చేయాలని టార్గెట్గా పెట్టుకుందనమాట. సో ఈ నెట్ జీరోని ఎలా అచీవ్ చేయాలంటే ఈ రెన్యూబుల్ ఎనర్జీ ఏదైతే ఉందో, సోర్సెస్ ఏవైతే ఉన్నాయో, సో వాటి నుంచి జనరేట్ చేసే రెన్యూబుల్ ఎనర్జీ అనేది సిగ్నిఫికెంట్గా ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ థింగ్. రైట్. సో దేర్ ఫోర్ మనం ఈ నెట్ జీరోని అచీవ్ చేయాలన్నా, లేదంటే మనం ప్యారిస్ క్లైమేట్ డీల్ ఇదేదైతే ఉందో టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ టార్గెట్స్ని అచీవ్ చేయాలన్నా, సో వీటన్నిటికీ కూడా రెన్యూబుల్ ఎనర్జీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అందుకే ఆంధ్రప్రదేశ్ ఈ నీడ్ని అర్థం చేసుకొని ఈ రెన్యూబుల్ ఎనర్జీ పైన ఎక్సెస్గా ఫోకస్ చేయాలని చెప్పేసి ఒక పాలసీని తీసుకురావడం జరిగింది. సో ఒక బ్యాక్గ్రౌండ్ అయింది కదా. సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే ఎలక్ట్రిక్ వెహికల్స్ అండి. రైట్. సో ఓవరాల్గా ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎలక్ట్రిక్ వెహికల్ అడాప్షన్ని ఎంకరేజ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఒక ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది. ఆ ప్రోగ్రామే ఫేమ్ అండి. ఫేమ్ phase 1 అండ్ ఫేమ్ phase 2. సో ఫేమ్ అంటే ఏంటంటే ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనమాట. సో ఫేమ్ పాలసీని కూడా తీసుకురావడం జరిగిందనమాట. రైట్. సో ఈ ఫేమ్ పాలసీ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ని అడాప్ట్ చేసుకోవాలి. అండ్ ఈ ట్రాన్స్పోర్టేషన్ ఈకోసిస్టమ్ ఏదైతే ఉందో ఆ ట్రాన్స్పోర్టేషన్ ఈకోసిస్టంలో మోర్ అండ్ మోర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ని అడాప్ట్ చేసుకోవడం వల్ల ఈ ఫాజిల్ ఫ్యూయల్స్తో రన్ అయ్యే వెహికల్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫాజిల్ ఫ్యూయల్స్తో రన్ అయ్యే వెహికల్స్ని తగ్గించాలి. అండ్ టు సమ్ ఎక్స్టెంట్ ఇట్ విల్ ఆల్సో హెల్ప్. ఎందుకంటే ఈ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వెహికులర్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల పొల్యూషన్ అండ్ వెహికులర్ ఎమిషన్స్ ఆల్సో రిలీజెస్ అ లాట్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అండి. సో బట్ ఎలక్ట్రిక్ వెహికల్స్తో అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. సో అందు గురించి ఈ విద్యుత్ వాహనాలని ప్రోత్సహించాలి ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే గ్రీన్ హైడ్రోజన్ ఎక్స్పోర్ట్ హబ్ అనమాట. అంటే ఆంధ్రప్రదేశ్ని గ్రీన్ హైడ్రోజన్ ఎక్స్పోర్ట్ హబ్గా మార్చాలి. సో ఇక్కడ బ్రీఫ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గ్రీన్ ఎనర్జీ అంటే, గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యాక్చువల్లీ హైడ్రోజన్ అనేది కూడా ఒక రకంగా క్లీన్ ఫ్యూయల్ అండి, ఒక క్లీన్ ఎనర్జీ అనమాట. అంటే సో హైడ్రోజన్ని మనం వెహికల్స్లో యూజ్ చేయొచ్చు.
అండ్ ఒక ఎనర్జీ సోర్స్గా యూజ్ చేయొచ్చు. సో హైడ్రోజన్ని ఎనర్జీ సోర్స్గా యూజ్ చేసినప్పుడు హైడ్రోజన్ విల్ నాట్ కమ్ అప్ విత్ ది గ్రీన్ హౌస్ గ్యాసెస్. అంటే హైడ్రోజన్ని మనం ఎనర్జీగా యూజ్ చేసినప్పుడు గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి జనరేట్ కావు. బట్ ఈ హైడ్రోజన్ ఎలా ప్రొడ్యూస్ చేస్తారు? సో హైడ్రోజన్ ఎలా ప్రొడ్యూస్ చేస్తారంటే ఒక ప్రాసెస్ కాల్డ్ ఎలక్ట్రోలైసిస్ అండి. సో ఈ ఎలక్ట్రోలైసిస్ అనే ఒక ప్రాసెస్ ద్వారా హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేస్తారనమాట. ఈ ఎలక్ట్రోలైసిస్ అనే ప్రాసెస్లో ఏమవుతుందంటే ఈ వాటర్ ఏదైతే ఉందో వాటర్ని హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్గా సెపరేట్ చేసి ఈ హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేస్తారనమాట. అయితే ఏ మెథడ్ యూజ్ చేసి ఈ ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ జరుగుతుందో బేస్డ్ ఆన్ దట్ మెథడ్ హైడ్రోజన్ గ్రీన్ హైడ్రోజన్ అని, లేదంటే బ్లూ హైడ్రోజన్ అని, గ్రే హైడ్రోజన్ అని, రైట్, అండ్ బ్రౌన్ హైడ్రోజన్ అని డిఫరెంట్గా క్లాసిఫై చేయారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రెన్యూబుల్ ఎనర్జీని యూజ్ చేసుకుని ఈ ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ చేసి హైడ్రోజన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తే, రైట్, సో హైడ్రోజన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తే, సో ఈ మెథడ్లో ఏమవుతుందంటే రెన్యూబుల్ ఎనర్జీని యూజ్ చేసుకున్నాం కాబట్టి ఈ ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్లో హైడ్రోజన్ ఫామ్ అవుతుంది, బట్ ఇట్ విల్ నాట్ జనరేట్ ఎనీ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అండి. సో అందువల్ల ఈ మెథడ్ని ఏమని పిలుస్తారంటే గ్రీన్ హైడ్రోజన్ మెథడ్ అని పిలుస్తారనమాట. అదేవిధంగా ఇప్పుడు బ్లూ హైడ్రోజన్ అంటే ఇంకొక మెథడ్ ఆఫ్ హైడ్రోజన్ ఎక్స్ట్రాక్షన్ అనమాట. సో ఈ బ్లూ హైడ్రోజన్లో కూడా జనరల్గా ఏమవుతుందంటే హైడ్రోజన్ని ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ ద్వారా ప్రొడ్యూస్ చేస్తారు. బట్ ఈ ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ అనేది ఎట్లా జరుగుతుందంటే ఈ ఫాసిల్ ఫ్యూయల్స్లో, సో ఫాసిల్ ఫ్యూయల్ యూజ్ చేసి ఎనర్జీ సోర్స్గా యూజ్ చేసి సో ఈ ఎలక్ట్రోలైసిస్ చేస్తారు అండ్ ఎలక్ట్రోలైసిస్ ద్వారా హైడ్రోజన్ అనేది క్రియేట్ చేస్తారనమాట. అయితే ఈ ఫాసిల్ ఫ్యూయల్ యూజ్ చేస్తున్నారు కాబట్టి దీనిలో గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి ఎమిట్ అవుతాయి. బట్ ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ని క్యాప్చర్ చేసి స్టోర్ చేస్తారు. అందు గురించే దీన్ని బ్లూ హైడ్రోజన్ పిలుస్తారు అనమాట. సో అలాగే డిఫరెంట్ ఉన్నాయన్నమాట. బ్రౌన్ హైడ్రోజన్ అని కానీ, లేదంటే గ్రే హైడ్రోజన్ అని కానీ, సో డిఫరెంట్ మెథడ్స్ అని ఉన్నాయన్నమాట. సో గ్రీన్ హైడ్రోజన్ ఒక క్లీన్ ఫ్యూయల్, ఎన్విరాన్మెంటలీ సస్టైనబుల్ ఫ్యూయల్ అనమాట. అండ్ దాంతోపాటు హైడ్రోజన్ గ్రిడ్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో, రైట్. సో హైడ్రోజన్ గ్రిడ్ అంటే ఏంటంటే ఈ హైడ్రోజన్ ఎనర్జీ ఏదైతే జనరేట్ చేస్తున్నారో ఈ హైడ్రోజన్ ఎనర్జీ అనేది గ్రిడ్కి కనెక్ట్ చేయాలి. సో గ్రిడ్కి కనెక్ట్ చేసి దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి అని చెప్పేసి సో లక్ష్యంగా పెట్టుకుని, అండ్ దాంతోపాటు ఈ విద్యుత్ స్టోరేజీ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ దేశంలో ఒక ప్రత్యేక గుర్తింపు రావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక లక్ష్యాన్ని పెట్టుకోవడం జరిగిందనమాట. సో ఈ ఎనర్జీ స్టోరేజ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇప్పుడు థర్మల్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి, హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో ఈ ప్రాజెక్ట్స్ అన్నిటి నుంచి కూడా మనం ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తాం. జనరేట్ చేసిన ఎలక్ట్రిసిటీని ఇమీడియట్గా కన్జ్యూమర్స్కి సప్లై చేయాల్సి ఉంటుంది, లేదంటే డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. అదే మనం ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ని కానీ డెవలప్ చేసుకుంటే జనరల్గా ఏమవుతుందంటే ఈ జనరేట్ చేసిన ఎక్సెస్ సర్ప్లస్ ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉంటుందో ఆ సర్ప్లస్ ఎలక్ట్రిసిటీని మనం ఈ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్లో స్టోర్ చేసుకుంటాం అనమాట. సో స్టోర్ చేసుకుని ఎప్పుడైతే మనకి ఎలక్ట్రిసిటీ అవసరమో, ఎప్పుడైతే డెఫిసిట్ ఉంటుందో ఆ స్టోర్ చేసుకున్న ఎక్సెస్ ఎలక్ట్రిసిటీని మనం యూజ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అదే మనం ఎలక్ట్రిసిటీని ఈ ఎలక్ట్రిసిటీ స్టోరేజ్ సిస్టమ్ అనేది లేదంటే జనరల్గా ఏమవుతుందంటే సో ఎప్పుడు జనరేట్ చేసిన ఎలక్ట్రిసిటీని అప్పుడే డిస్ట్రిబ్యూట్ చేసేయాల్సి ఉంటుంది కన్జ్యూమర్స్కి. సో అండ్ ఇలా డిస్ట్రిబ్యూట్ చేసేయటం వల్ల ఈ డెఫిసిట్ టైమ్స్లో, అంటే డిమాండ్ ఎక్కువగా ఉన్న టైంలో మనం బయట నుంచి ఎనర్జీ కొనుక్కోవాల్సి ఉంటుంది, ఎక్కువ టారిఫ్స్ పే చేసి. సో అది చాలా డిఫికల్ట్ అనమాట. బట్ ఈ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్, ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ బ్యాటరీస్ అండి. సో జనరల్గా ఈ బ్యాటరీస్లో ఏమవుతుందంటే ఈ బ్యాటరీస్ ఈ ఎలక్ట్రికల్ ఎనర్జీని కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తాయి. అండ్ ఈ మనకు అవసరమైన టైంలో ఈ కెమికల్ ఎనర్జీ మళ్ళీ ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ అయ్యి సప్లై చేసుకోవచ్చు అనమాట, రైట్. సో ఈ బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్స్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ మన మొబైల్ ఫోన్లోనే ఉంది. సో మన మొబైల్ ఫోన్లో బ్యాటరీస్ ఉన్నాయి. సో అవి ఎలక్ట్రికల్ ఎనర్జీని కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తాయి, మరి అవసరమైన టైంలో ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేస్తాయి. సో ఈ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దాంతోపాటు వచ్చే 5 ఏళ్లలో ఈ ఎనర్జీ రంగంలో 10 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని చెప్పేసి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అండ్ దాంతోపాటు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కలిగించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుని ఏం చేసిందంటే ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024ని రూపొందించడం జరిగిందండి. వెరీ ఇంపార్టెంట్ అనమాట.
రైట్. సో ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024ని రూపొందించింది. అండ్ ఈ పర్టికులర్ పాలసీ యొక్క ఆబ్జెక్టివ్స్ ఇప్పటి వరకు మనం ఏవైతే డిస్కస్ చేసుకున్నామో అవన్నీ కూడా ఈ ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 లక్ష్యాలు అనమాట. రైట్. సో ఈ పర్టికులర్ పాలసీ ఏదైతే ఉందో దీన్ని 4P అనే ఒక డిఫరెంట్ విధానంలో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారనమాట. అంటే 4P అంటే ఇక్కడ ఏంటంటే ప్రభుత్వ, పబ్లిక్, ప్రైవేట్ అండ్ పీపుల్స్ పార్ట్నర్షిప్, దీన్నే 4P మెథడ్ అని కూడా పిలుస్తారనమాట. అంటే ఈ 4P మెథడ్లో ఈ ప్రాజెక్టులు ఏర్పాటు చేయడానికి, అంటే క్లీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్, రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్, ఇవి ఏర్పాటు చేయడానికి అనుమతులు ఇచ్చేలాగా నిబంధనలు రూపొందించడం కూడా జరిగింది. సో అర్లియర్ మనం డిస్కస్ చేసుకున్నాం, మనకి ఈ క్లీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్కి అప్రూవల్ ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్లో ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ పేరే నెడ్ క్యాప్ అనమాట. సో నెడ్ క్యాప్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను, నెడ్ క్యాప్ అంటే న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ, న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ అండి. సో ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే నెడ్ క్యాప్ అనేది ఆంధ్రప్రదేశ్లో 1986లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. అంటే ఆంధ్రప్రదేశ్లో ఈ క్లీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అప్రూవల్ ఇవ్వటంలో ఈ నోడల్ ఏజెన్సీ ఏంటంటే నెడ్ క్యాప్ అనమాట. నెడ్ క్యాప్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారండి? 1986లో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు మనం స్పెసిఫిక్గా మాట్లాడుకునే పాలసీ ఏంటంటే ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ఆఫ్ 2024 గురించి మాట్లాడుకుంటున్నాం అనమాట. సో ఈ పాలసీలో భాగంగా ప్రభుత్వం ఈ ఎవరైతే పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉంటారో వాళ్ళకి రాయితీలు ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నమాట. అండ్ రాష్ట్రంలో ఈ పునరుత్పాదక ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టులకి అనుమతులు ఇవ్వడానికి అండ్ ఇతర వ్యవహారాల పర్యవేక్షణ కోసం ఆల్రెడీ ఈ నెడ్ క్యాప్ అనే ఒక నోడల్ ఏజెన్సీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది 1986లో. అండ్ కేవలం ఈ నెడ్ క్యాపే సో ఈ అనుమతులు కానీ ఇతర పర్యవేక్షణ కానీ మానిటరింగ్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ బీయింగ్ డన్ బై నెడ్ క్యాప్ అండి. అండ్ దాంతోపాటు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయంతో పాటు అనుమతులు కానీ క్లియరెన్స్ కానీ సో ఇవన్నీ ఇవ్వడంలో ఇది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అండ్ ఆంధ్రప్రదేశ్లో పర్టికులర్గా ఈ రెన్యూబుల్ ఎనర్జీ క్లీన్ ఎనర్జీ లక్ష్యాలని సాధించడానికి ప్రభుత్వం అనుసరించే విధానం పేరు ఏంటంటే 3D విధానం అండి. సో ప్రభుత్వం 3D విధానాన్ని అనుసరిస్తుందన్నమాట. 3D విధానం అంటే ఏంటంటే డెమోక్రటైజేషన్, డీసెంట్రలైజేషన్ అండ్ డైనమిక్ పాలసీ అనే ఒక 3D విధానాన్ని ప్రభుత్వం అనుసరిస్తుంది ఈ ఇంధన లక్ష్యాలని సాధించాలని చెప్పేసి. అయితే ఎవరైతే ఈ సౌర పవన విద్యుత్ ఉత్పత్తి చేసేయడానికి కంపెనీల్ని ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిష్ చేస్తారో వాళ్ళకి ఈ పర్టికులర్ ఇంటిగ్రేటెడ్ ఏపీ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024లో భాగంగా సో ఈ వ్యవసాయ భూములు ఏవైతే ఉన్నాయో అంటే తీసుకున్న భూములు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాజెక్టులను ఎస్టాబ్లిష్ చేయడానికి ఆ వ్యవసాయేతర భూములుగా మార్చడానికి వాళ్ళు స్టాంప్ డ్యూటీ అనేది పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ స్టాంప్ డ్యూటీ పే చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా ల్యాండ్ సీలింగ్ చట్టం నుంచి కూడా భూముల్ని మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది. అండ్ స్టాంప్ డ్యూటీ మినహాయింపు కూడా ఇవ్వబడుతుంది. అండ్ ఇది ఒక రాయితీ అనమాట, ప్రభుత్వం అనౌన్స్ చేసిన రాయితీ. రెండోది ఏంటంటే ఈ క్యాప్టివ్ రిసోర్సెస్ తయారీ, ఉత్పత్తులు, విక్రయాలపై ఎస్జిఎస్టి రియంబర్స్మెంట్ కూడా ప్రభుత్వం అనౌన్స్ చేస్తుంది. అండ్ ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అండి. సో దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ స్కీమ్ ఇన్ ఇండియా. సో ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఏదైతే ఉందో ఈ స్కీమ్లో భాగంగా సర్టన్ సెక్టర్స్ని అంటే more than 14 సెక్టర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగిందనమాట. సో ఈ సెక్టర్స్ ఏవైతే ఉంటాయో ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్టైల్ అనేది వన్ ఆఫ్ ద సెక్టర్ అనమాట. సో సోలార్ ప్యానల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వన్ ఆఫ్ ద సెక్టర్ అనమాట. సో ఈ సెక్టార్స్లో ఏ ఇంక్రిమెంటల్ సేల్స్ని బేస్ చేసుకుని అంటే వాటి యొక్క ఇంక్రిమెంటల్ సేల్స్ని బేస్ చేసుకుని ఈ ఫిస్కల్ ఇన్సెంటివ్స్ అనేవి గవర్నమెంట్ ఈ కంపెనీస్కి ఎక్స్టెండ్ చేయడం కూడా జరుగుతుందన్నమాట. ఇది దేన్ని బేస్ చేసుకుని అంటే ఇంక్రిమెంటల్ సేల్స్కి. సో అయితే ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద మంజూరైనటువంటి ప్రాజెక్టులకి ప్రాధాన్యం కూడా ఇవ్వబడుతుంది అనమాట. రైట్. సో గ్రీన్ హైడ్రోజన్ అంటే ఆల్రెడీ నేను చెప్పాను వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ అ గ్రీన్ హైడ్రోజన్. గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటంటే సో హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేయడానికి ఎలక్ట్రోలైసిస్ అనే మెథడ్ వాడతారు. అండ్ ఈ ఎలక్ట్రోలైసిస్ అనే మెథడ్లో పర్టికులర్గా రెన్యూబుల్ ఎనర్జీ యూజ్ చేసి ఎలక్ట్రోలైసిస్ చేయటం వల్ల ఎట్లాంటి ఎమిషన్స్ ఉండవు. సో అందు గురించి దీన్ని గ్రీన్ హైడ్రోజన్ అని పిలుస్తారు. అండ్ గ్రీన్ హైడ్రోజన్ అనేది వన్ ఆఫ్ ది ప్రామిసింగ్ ఎనర్జీ సోర్స్ అండి.
అండ్ ఇక్కడ పర్టికులర్గా ఈ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ఆఫ్ ఏపీ 2024లో భాగంగా ఈ గ్రీన్ హైడ్రోజన్ అండ్ అనుబంధ ప్రాజెక్టుల కోసం ప్లాంట్ కానీ లేదంటే ఎలక్ట్రోలైజర్ కానీ డీసెలినేషన్ యంత్రాల కొనుగోలుపై చేసిన ఖర్చు ఏదైతే ఉందో దానిపైన పెట్టుబడి రాయితీని ప్రభుత్వం ఇస్తుంది. అండ్ దాంతోపాటు గ్రీన్ హైడ్రోజన్ హబ్ల ఏర్పాటులో సదుపాయాల కల్పనకు చేసిన ఖర్చుకు కూడా పెట్టుబడి రాయితీ ప్రభుత్వం ఇస్తుంది. అండ్ ఈ విద్యుత్ సరఫరా ఛార్జీలు ఏవైతే ఉన్నాయో వాటిపైన అండ్ విద్యుత్ సుంకం ఇతర సర్ఛార్జీల పైన మినహాయింపు కూడా ఇవ్వటం జరుగుతుందన్నమాట. రైట్. సో ఇట్లాంటి చాలా చాలా ఇన్సెంటివ్స్ అనేవి స్టేట్ గవర్నమెంట్ ఎవరైతే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారో వాళ్ళకి ఎక్స్టెండ్ చేయడం జరుగుతుందన్నమాట. రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అని అంటే గుడ్డు ఉత్పత్తి మరియు వినియోగంలో భారతదేశం అండ్ పర్టికులర్గా తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా ముందంజలో ఉన్నాయండి. లెట్స్ అండర్స్టాండ్ అబౌట్ దిస్ యాజ్ వెల్ అండి. సో దేశంలో ఈ గుడ్ల ఉత్పత్తి మరియు వినియోగం అనేది చాలా ఎక్కువగా పెరగటం జరిగిందనమాట. అండ్ దానిలో భాగంగానే ఈ తెలుగు రాష్ట్రాలు కూడా ముందంజలో ఉన్నాయి. మనం ఒకసారి డేటాను చూసుకుంటే 2024 అండ్ 25లో, సో 2024-25లో ఈ పర్టికులర్ ఆర్థిక సంవత్సరంలో ఈ గుడ్ల ఉత్పత్తి, సో ఎగ్స్ ప్రొడక్షన్ ఏ విధంగా ఉందంటే 14,911 crore అండి. సో 14,911 crore ఎగ్స్ అనేవి 24-25లో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. బట్ దీన్ని మనం ఒకసారి 23-24 డేటాతో కంపేర్ చేసుకుంటే ఇది దాదాపు 4.44% హై అండి. సో ఈ నెంబర్ ఏదైతే ఉందో ఇది 4.44% హయ్యర్ దెన్ ది ప్రీవియస్ ఇయర్ అనమాట. రైట్. సో ప్రపంచంలో గుడ్ల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి దేశం ఏంటంటే చైనా అండి. సో చైనా తర్వాత రెండో స్థానంలో ఉన్న దేశం ఇండియా అనమాట. సో గుడ్ల ఉత్పత్తిలో ప్రపంచంలో ఇండియా రెండో స్థానంలో ఉందన్నమాట. అయితే ఇక్కడ మనం ఒకసారి తలసరి గుడ్ల వినియోగాన్ని ఒక్కసారి పరిశీలిస్తే ఈ తలసరి గుడ్ల వినియోగం ఈ 2024-25 ఆర్థిక సంవత్సరంలో 106 గుడ్లు అనమాట ఇండియాలో. రైట్. సో ఇది తలసరి గుడ్ల వినియోగం. అయితే ఇది 2024-25 డేటా కదా. అయితే ఇప్పుడు మనం 2023-24 డేటాను ఒక్కసారి పరిశీలిస్తే ఈ 2023-24లో తలసరి గుడ్ల వినియోగం 103 గుడ్లుగా ఉందన్నమాట. రైట్. సో దేర్ ఫోర్ ఈ తలసరి గుడ్ల వినియోగం కూడా పెరిగింది అండ్ ఎగ్ ప్రొడక్షన్ కూడా 2023-24 ఫైనాన్షియల్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే 24-25 ఫైనాన్షియల్ ఇయర్లో పెరగటం జరిగిందనమాట. సో ఈ డేటాని రీసెంట్గా కేంద్ర పశుసంవర్ధక శాఖ రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఇందులో భాగంగా ఒకసారి మనం చూస్తే స్టేట్ వైజ్గా చూస్తే గుడ్ల ఉత్పత్తి అండ్ అదేవిధంగా తలసరి గుడ్ల వినియోగంలో 2018 నుంచి 19, 2018-19 నుంచి 2024-25 వరకు దేశంలో గుడ్ల ఉత్పత్తి 10,380 కోట్ల నుంచి 14,911 కోట్లకు, అంటే సుమారు దాదాపు 44% పెరిగిందండి. ఈ 5-6 సంవత్సరాల్లో గుడ్ల ఉత్పత్తి అనేది 44% పెరిగింది. మీరు క్లియర్గా చూడొచ్చు ఇక్కడ డేటాలో. ఎందుకంటే 18-19లో గుడ్ల ఉత్పత్తి కేవలం 10,380 కోట్ల గుడ్లు అయితే 24-25లో ఈ నెంబర్ అనేది 14,911 గుడ్లకు పెరగడం జరిగిందనమాట. ఇది ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అండి? 44% ఇంక్రీజ్ అనమాట. అయితే 2024-25లో ఈ కమర్షియల్ వాణిజ్య కోల్డ్ ఫారాలు ఏవైతే ఉంటాయో ఈ వాణిజ్య కోల్డ్ ఫారాలు 12,598 కోట్ల గుడ్లను ఉత్పత్తి చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా నాటుకోళ్ల పెంపకం ద్వారా 2,313 కోట్ల గుడ్లను అనేది ఉత్పత్తి చేయడం జరిగింది ఈ 2024-25లో. రైట్. సో ఇప్పుడు మనం ఈ గుడ్ల ఉత్పత్తిలో స్టేట్స్ పొజిషన్స్ చూసుకుంటే తొలి 5 స్థానాల్లో ఈ గుడ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉందండి. ఆంధ్రప్రదేశ్లో 18.37% ఆఫ్ ది టోటల్ ఎగ్స్ ఇన్ ఇండియా ఆర్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఇట్ సెల్ఫ్ అండి. అంటే భారతదేశంలో మొత్తం ఉత్పత్తి అయ్యే గుడ్లలో 18.37% ఆంధ్రప్రదేశ్లోనే ప్రొడ్యూస్ అవుతున్నాయి. దాని తర్వాత తమిళనాడు 15.63%, తెలంగాణ 12.98%, పశ్చిమ బెంగాల్ 10.72% అండ్ కర్ణాటక 6.67%గా నిలవటం జరిగిందనమాట. అయితే ఈ 5 రాష్ట్రాలే గుడ్ల ఉత్పత్తిలో దాదాపుగా 64.37% వాటా కలిగి ఉన్నాయి. అండ్ 4 దక్షిణాది రాష్ట్రాలు
దాదాపు సగం అంటే 50% పైగా గుడ్లు అనేవి ఈ 4 దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉత్పత్తి అవుతున్నాయి అన్నమాట. అయితే ఇప్పుడు తలసరి గుడ్ల వినియోగం చూసుకుంటే ఈ తలసరి గుడ్ల వినియోగంలో కూడా ఆంధ్రప్రదేశ్ టాప్ పొజిషన్‌లో ఉందండి. అది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్‌లో. ఇప్పుడు 2018, 2019 నుంచి 2024, 25 వరకు ఈ తలసరి గుడ్ల వినియోగం ఏదైతే ఉందో 2018, 19లో 98 గుడ్లు ఉన్నాయి తలసరి గుడ్ల వినియోగం. ఇది 106కి పెరగడం జరిగింది. అట్ ది నేషనల్ యావరేజ్ అన్నమాట. అయితే గుడ్ల తలసరి వినియోగంలో జాతీయ సగటు 106 ఉంటే ఈ జాతీయ సగటును మించి 8 రాష్ట్రాలు మాత్రం ఉండడం జరిగిందనమాట. అందులో టాప్ ప్లేస్‌లో ఆంధ్రప్రదేశ్‌లో తలసరి గుడ్ల వినియోగం 516 అయితే, తెలంగాణలో 510, తమిళనాడులో 302 అండ్ హర్యానాలో 299 అండ్ పంజాబ్‌లో 164. సో ఈ విధంగా గుడ్లు తలసరి వినియోగంలో ఉన్నాయన్నమాట. సో గుడ్లు వినియోగం ఆంధ్రప్రదేశ్‌లో ఇంక్రీజ్ అవ్వడానికి చాలా చాలా కారణాలు ఉన్నాయండి. పర్టిక్యులర్‌గా ఈ మిడ్ డే మీల్ స్కీమ్ ఏదైతే ఉందో మిడ్ డే మీల్ స్కీమ్‌ని లెటర్ అండ్ స్పిరిట్‌లో ఇంప్లిమెంట్ చేయడం గానీ, లేదంటే అంగన్వాడీస్ ద్వారా పౌష్టికాహారం అందించడం గానీ, సో ఇట్లాంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో గుడ్ల వాడకాన్ని అనేది ఇంక్రీజ్ చేస్తున్నాయి. పర్టిక్యులర్‌గా ఆంధ్రప్రదేశ్‌లో 516 తలసరి గుడ్ల వినియోగం అనేది చాలా చాలా మంచి ఇండికేటర్ అండి న్యూట్రిషన్ పరంగా. రైట్. సో దట్స్ ఆల్ అండి. థాంక్ యూ సో మచ్.